సమైక్య రాష్ట్రం కోసం కిరణ్ కేబినెట్లోని సీమాంధ్ర మంత్రులు 3 వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరితో సంబంధం లేకుండా 9 మంది సీమాంధ్ర మంత్రులు సొంత బాటలు నడవాలని నిర్ణయించుకున్నారు. పార్టీ అగ్రనేతల సూచనలకు మేరకు సమస్య పరిష్కారానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి అధిష్టానాన్ని ఎదిరించేలా, సొంత ప్రతిష్టని పెంచుకునేలా, భవిష్యత్తులో సొంతంగా పార్టీ పెట్టుకునేలా ఉందని నమ్ముతున్న కొందరు సీమాంధ్ర మంత్రులు ఆయనకు దూరంగా జరుగుతున్నారు. సీమాంధ్ర ప్రయోజనాల్ని కాపాడాలని కోరుతూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న వీరు సీఎం కిరణ్ తో సంబంధం లేకుండానే మంత్రి ఆనం ఇంట్లో సమావేశం పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసుకున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి వీరికి జతకలిశారు. భేటీ తర్వాత సీఎంని కలిసిన మంత్రి ఆనం సమావేశం నిర్ణయాన్ని వివరించారు. సీఎంను విస్మరించామన్న పేరు లేకుండా చూసుకునేందుకే ఇలా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. మంత్రి ఆనం నివాసంలో జరిగిన సమావేశానికి ముందుగా ఎంపిక చేసుకున్న కొందరిని మాత్రమే ఆహ్వానించారు. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండే శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణతో పాటు పార్థసారథి, ఏరాసును పిలవలేదు. మంత్రి ఆనం నివాసంలో భేటీ సమయంలోనే మంత్రి గంటా క్యాంపు కార్యాలయంలో శైలజనాథ్, ఏరాసు, ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు సమావేశమయ్యారు. వీరంతా సీఎంతో సన్నిహితంగా ఉండేవారు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆనం నివాసంలో సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదన్న దానిపైన చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనతో కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆనం ఇంట్లో సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించినట్లు సమాచారం. తమకు సమాచారం లేకనే రాలేదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మంగళవారం రాత్రి సీఎంను కలిసిన ఓ మంత్రి ఆనం నివాసంలో భేటీపై చర్చించారు. అయితే వారి మనసులో వేరే ఉద్దేశం ఉందేమోనన్న సందేహాన్ని సీఎం కిరణ్ సదరు మంత్రితో అన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సీడబ్ల్యూసీ నిర్ణయంతో రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ, సీమాంధ్ర మంత్రులుగా 2గా విడిపోగా సీమాంధ్ర మంత్రులు తాజాగా 3 వర్గాలుగా ఏర్పడ్డారు.